అవతారాలు ఎటానికి నేను ఏమన్నా దశావతారాల కమల్ హాసన్నా? ఇది మా అక్క వల్ల వచ్చింది తిప్పలే. అంటే అంటే టికెట్లు దొరకలేదా? ఏంటమ్మా టికెట్లు ఇచ్చేది మీ మామయ్య అన్నట్టు మాట్లాడతావే? ఆయనే ఉంటే మీరెందుకు? అంటే ఏంటని ఉద్దేశం? నా ఉద్దేశం సంగతి పక్కన పెట్టండి. టికెట్లు లేకపోతే ఊరు నుంచి వచ్చే మీ అక్కకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మా అక్కకి ఏం సమాధానం చెప్పను? అమ్మో నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. ఇదంతా భయమే? భయమా తొక్క? ఈ మోహన్ గారి పేరు చెప్తే అక్క అయినా తోక చుక్క అయినా షేకే. ఏంటి ఇది? ఒక్కసారి అటు తిరిగి చూస్తే అప్పుడు మీకు షాక్ వస్తుంది. షాక్ నాకెందుకే? ఏముంది అక్కడ? చూ అక్క అక్కొచ్చింది. ఎరా అక్క తొక్క చుక్క తోక చుక్క అంటున్నావు? రాజీ అక్కొచ్చేసింది. అక్క అక్క అక్కొచ్చేసింది. ఎప్పుడు వచ్చావు అక్క? నిన్నే వచ్చినా గేట్ కడపడుండినా నీ గొంతిని లోపలికి వచ్చిన. జోకు జోకు అక్క జోకేసింది రాజీ. అక్క జోక్ జోకెట్టాగున్నదిరా తమ్మి. మస్తుకుందక్క. అబ్బా మీరుండండి. ఆ మంగ చూడు రిలీజ్ ముందు రోజే స్పెషల్ షోకి వెళ్ళిపోయింది. నిన్న బట్టల షాప్ ఓపెనింగ్ కి సమంత వస్తుందని నేను వెళ్తే నన్ను పక్కకు తోసేశారు. అదే ఆ మంగ మాత్రం సమంత పక్కన నిలబడి ఇలా ఇలా ఫోజులు ఇచ్చింది. అరే గట్లనా? మంగ పెట్టిన ఫోటోకి ఫేస్బుక్ లో నేను లైక్ కొట్టినా. నువ్వు కూడా దాని ఫోటోకి లైక్ కొట్టావా వదినా? రాజీ పాయసంలో ఉప్పేసుకుని నాకింద అందులో మొహం ఏంది గట్లా పెట్టినావు? సమంతతో ఫోటో దిగుదామని ఫిలింఫేర్ అవార్డ్స్ కెళ్తే ఎక్కడో దూరంగా విసిరేసినట్టు స్టేడియం లాస్ట్ లో కూర్చోవాల్సి వచ్చింది ఈయన వల్ల. ఏమే నీకు వెనకాల సీట్ అన్నా దొరికింది. నేను మరీ డోర్ దగ్గర నిల్చున్నాను. నేనెవరితో చెప్పుకోవాలి? ఆ మంగేమో విఐపి గ్యాలరీలో అవార్డు తీసుకునే ఆర్టిస్ట్ లాగా స్టార్స్ పక్కనే కూర్చుంది. ఆ హీరోయిన్ కి యమున కట్స్ ఉంటే నన్నే యమున అనుకుని అక్కడ కూర్చోపెట్టారో తెలిస్తే వీళ్ళు ఏమైపోతారో. విఐపి పర్సులు తమ్మని మీ తమ్ముళ్ళు అడగమని చెప్పు. సర్లే సర్లే తమ్మి జల్దీ పోయిరా. ఏది పోయేది? నేను ఒక్కడే పోవాలా? కుదరదు. నువ్వు కూడా నాతో వస్తేనే నేను పోతా. అరే చల్, ఎంత పిరుకొని నాతో మొడు ఎట్లయినవరా? చల్ చల్ పద. రండి సెలబ్రిటీలో ఎలా ఫోర్స్ కొడతారో చూపిస్తా. ఏమండి ఇంట్లోనూ లేదు బయట లేదు, మంగ ఎక్కడికి వెళ్ళిందంటారు? బాబాయ్ నువ్వు నెక్స్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు మహేష్ బాబు నుండి సంపూర్ణేష్ బాబు దాకా, తమన్నా నుంచి తాప్సీ దాకా అందరితో సెల్ఫీలు దిగేలా ఏర్పాటు నేను చేస్తాను కదా. మన చిన్ని సంగీత్ కి సమంతాని, మెహందీకి మంచు లక్ష్మిని, పెళ్లికి రకుల్ ప్రీత్ని తీసుకొచ్చే బాధ్యత నాది బాబాయ్. భోజనానికైనా మనల్ని పిలుస్తుందంటావా? నువ్వు బాయ్. రామ్ బాబా బాలీవుడ్ వెళ్ళాడు బాబాయ్. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే మీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్తాను. బాలీవుడ్ అంతా దాని వెనకాలే ఉన్నట్టు ఓ బిల్డప్ ఇచ్చేస్తుంది. అమ్మరాం బాబు నాకు బందర్ వెళ్తున్నానని చెప్పి బాంబే వెళ్తావు అన్నమాట. ఎంత ద్రోహం చేసేవరా? బాలీవుడ్ లో మనకి తెలియదు ఎవరు బాబాయ్? మంగ ఆల్ ఇండియా ఫేమస్. ఇదిగో ఆ రాంబాబు బాలీవుడ్ లో రామ్ ఖాన్ అనిపించుకునే లేపు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి మోహన్ ఖాన్ అనిపించుకోండి. నో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు. నేను టాలీవుడ్ లోని చక్ర తిప్పి మోహన్ బాబు అనిపించుకుంటాడు. అరే తమ్మి నువ్వు మోహన్ బాబు అనిపించుకోపోయినా పర్లే, కనీసం బాబు మోహన్ అనిపించుకోబే. అబ్బా అమ్మా. రాజమౌళి గారిని కలిసారా? ఏంటి కలిసేది? ఆయన రిలాక్స్ అవ్వడానికి లండన్ వెళ్ళేట. ఎప్పుడు వస్తాడో తెలియదట. అవునా? రాంబాబా బాలీవుడ్ లో మీకన్నా ముందు హీరో అయిపోతాడేమోనండి. ఏంటి రాజమౌళి అంటున్నారు? ఆయన మొన్ననే లండన్ వెళ్లారు కదా. రాజీ మనం మాట్లాడుకునేది విని చెప్తుందా, లేకపోతే లండన్ వెళ్ళాడన్న విషయం మనకంటే ముందే తెలిసి చెప్తోందా? మంగా 1 minute. అరే మీకు 100 ఏళ్ల జక్కన్నా?
మీ గురించే మాట్లాడుతున్నాను. ఈ లోపు మీరే కాల్ చేశారు. ఆ? జక్కన్న ఎవరు? నేను మీ బాబాయిని. అదే రాజమౌళి గారు. ఏంటి లండన్ లో లొకేషన్స్ గురించి నన్ను అడగడానికి ఫోన్ చేశారా? అరే నాకు కొంచెం టైం ఇవ్వండి, గూగుల్ మ్యాప్స్ లో వెతికి పంపించేస్తాను కదా. లండనా? ఇంతకీ రమా గారు ఎలా ఉన్నారు? నేను అడిగాను చెప్పండి. అసలు బుద్ధి ఉందా నీకు? నేను మీకు వాట్సాప్ చేస్తాను కదా. ఉంటాను. ఆ? హలో హలో మోహన్ గారు, ఇందాక మీరేదో చెప్తున్నారు. మంగ, నువ్వు మాట్లాడే రాజమౌళి, బాహుబలి తీసిన రాజమౌళి ఒక్కరేనా? బాహుబలి 2 తీసింది కూడా ఆయనే. ఎందుకలా అడిగారు? జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. మంగ, ఆయన నీకంత బాగా తెలుసా? హలో, ఆయన ఏ ప్రాజెక్ట్ మొదలెట్టినా ఫస్ట్ నాతోనే డిస్కస్ చేస్తారు. నా జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఇస్తారు ఆయన. ఏండి మంగమ్మలకి బిస్కెట్ వస్తున్నట్టుంది. మామూలు బిస్కెట్ కదే, క్రీమ్ బిస్కెట్. సరే, నేను వెళ్ళి ఆయనకి మ్యాప్స్ వాట్సాప్ చేయాలి. వస్తాను. నేను వేసిన మ్యాప్ కి పిచ్చికి కొట్టుకుంటారు. రాజీ, మంగ కన్నా ముందే మనం పార్టీకి వెళ్ళి చూద్దామే. ఏం చూస్తారు? మంగకి రాజమౌళి పరిచయం అయినట్టు కాబోయే రాజమౌళి ఎవరైనా ఉంటే పరిచయం చేసేసుకుందామే. వాళ్ళని వీళ్ళని అడిగి టైం వేస్ట్ చేసుకునే బదులు అసలు ఇండస్ట్రీలోకి ఎలా వెళ్లాలో అది ఆలోచించండి. టడటడాయ్! కేబుల్ టీవీలో, సినిమాల్లో, సీరియల్స్ లో ఆర్టిస్టులు, రచయితలు, దర్శకులు, కెమెరామెన్లు కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బిస్కెట్ క్రియేషన్స్ అని ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రు. గట్ల టీవీలో చూసినా గిట్ల రాసుకొచ్చిన ఇగో నంబర్. ఇప్పటిదాకా మంగేసిపోయింది బిస్కెట్లు, ఇప్పుడు నువ్వేస్తున్నావా అక్క? డోర్ మూసుకొని ముందు నెంబర్ కి ఫోన్ చేయండి. పట్టుకోండి. నేను బిస్కెట్ క్రియేషన్ నుంచి వచ్చాను. నా పేరు విట్టల్. బిస్కెట్ క్రియేషన్స్? ఓ విఠల్, నైస్ టు మీట్ యు. కాల్ మీ విట్టల్. టాకింద టావొత్తు. సెంటిమెంట్ కోసం. ఓ విఠల్, Yes. నైస్ టు మీట్ యు. సెంటిమెంట్ కోసం నేను ఎవరికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వను. ఇదేంటయ్యా చెవిలో పువ్వు పెట్టావు? సార్కి సెంటిమెంట్ అనుకుంటా తమ్మే. ఓ పాప ఎవరు? చాలా షార్ప్ గా ఉంది. మేడం, మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఆహా ఆహా, అర్థమైపోయింది. ఆ అందం, ఆ నడక, ఆ తీరు చూస్తుంటే అచ్చం ఈవిడ హీరోయిన్ యమున గారు లాగే ఉన్నారండి. నేను యమునలా ఉండడం ఏంటి? యమునే నాలా ఉంటుంది. స్టార్ కావలసిన లక్షణాలన్నీ మీలో పుష్కలంగా ఉన్నాయి. ఈయనెవరు? ఈయన రాజీ వాళ్ళ వేలు విడిచిన పిరమావ గారి తమ్ముడు కొడుకు భార్యకి అన్నయ్య అవుతాడు అనమాట. ఈ ఊర్లో రవీంద్ర భారతిలో నాటకం ఉందని వచ్చాడు. అవును, ఈయన వేసే నాటకం పేరు బిస్కెట్ క్రియేషన్స్. విఠల్ కోఆర్డినేటర్. గదేంది తమ్మి, నాటకం మనం ఆడుతున్నాం కదా, వీడు నాటకం ఆడుతున్నాడంటావేంటి? మేము కూడా నాటకంలో చిన్న రోల్ చేయబోతున్నాం. అదే చెప్పబోతుంది అక్క. గదే గదే. సరే, నాకు బన్నీ బర్త్డే పార్టీకి టైం అవుతుంది. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఏమయ్యా విట్టలు, ఇదిగో ఆవిడ నా ఎన్ని పెళ్ళం, ఆవిడని పట్టుకొని ఓ భజన చేస్తావే. వాళ్ళ ఆయన నాకు చెప్పకుండా బాలీవుడ్ వెళ్ళిపోయి నాకు ద్రోహం చేశాడు. అందుకే నేను ఆయన కాంపిటీషన్ గా టాలీవుడ్ లో జెండా పాతాలని నేను నిన్ను పిలిస్తే మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. నేను చూసుకుంటాను. మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందా? పోనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉందా? పోనీ డాన్స్, యాక్టింగ్ అయినా వచ్చా? అంటే చిన్నప్పుడు మా ఊళ్ళో ఓకే ఓకే ఓకే. ఫైట్స్? నేను మాడు రోజు ఫైట్ చేసుకుంటాను సార్. ఏమయ్యా, నేను అడిగింది ఇంట్లో ఫైట్స్ కదయ్యా, వీధిలో కొట్టుకునే ఫైట్స్. మా తమ్మునికి కొట్లాట్లంటే చుచ్చు పడుతుంది. గందుకే మా రాజీ ఇంట్లోనే కొడతది. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అవునండి, ఏమీ రాకుండా ఏమీ లేకుండా
హీరోగా ఎలా అవకాశం ఇస్తారు? ట్రైనింగ్ నేను ఇస్తాను కదా. సార్ ఫీజు ఎంత సార్? ఇండస్ట్రీలో మీరు కాలు పెట్టాక మీకు తోచింది ఇద్దరు గాని అప్పటి వరకు ఒక్క పైసా కూడా ఫీజు తీసుకోను. ఆ? కాకపోతే ఆర్టిస్ట్ కావాలంటే మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ప్రొఫైల్ అనేది ఇండస్ట్రీలోకి రావడానికి ఒక పాస్పోర్ట్ లాంటిది. దానికి అడ్వాన్స్ గా 10,000 ఇవ్వాలి. కరెక్టే అనుకోండి, కానీ మరీ 10,000 అంటే ఇప్పుడు 10,000కే మీరు అలా అంటే రేపు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు కదండి. సరే, ఇదిగో మా ఆయన బన్నీలా స్టైలిష్ గా ఉండాలి. ఆహా, 25 అవుద్ది. పాతిక? డాన్సులు, డైలాగు, ప్రాక్టీసు మొత్తం కలిపి 5 లక్షలు. అది మీరు ఇస్తే ఇండస్ట్రీకి హాట్ కేక్ లాగా నేను మిమ్మల్ని ఇస్తాను. ఆ, ఏమండి ఇంకా ఆలోచిస్తారేంటండి? ఆలోచిస్తావేంట్రా? రేపు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు. తీసుకోండి. ఓకే మిస్టర్ స్టైలిష్ స్టార్, నేను మళ్ళీ కలుస్తాను. ఏడే ఈ టాకింద టావత్ గాని ఇంకా కనపడ్డేంటి? ఏ రాహుకాలమో వచ్చమో వచ్చుంటుంది. వస్తాడులే, కొడుకు పైకి పెట్టండి. ఆ, ఏంటి మోహన్ గారు, గొడుగు, కళ్ళజోడు, సూటు, ఏంటి విశేషం? 1 minute. అరే 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 త్వరలో నీకే తెలుస్తుంది. అవును, ఇంతకీ బాలీవుడ్ వెళ్ళిన రాంబాబు ఎలా ఉన్నాడు? బాలీవుడ్ ఏంటి, రాంబాబు వెళ్ళింది బందర్ కదా. నా ఫ్రెండ్ ఒకడు ముంబై వెళ్తే అక్కడ ఒక స్టూడియోలో అచ్చు మన రాంబాబు లాగా ఉన్నవాడు నాకు కనిపించాడు అని ఫోన్ చేశాడు. ఆయన రాంబాబు గురించి అడగగానే ఎందుకంత కంగారు పడిపోతున్నావు మంగా? అదే ఏం లేదు, నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను తర్వాత కలుస్తాను. స్టైలిష్ స్టార్ తోటి మజాకలా బాలీవుడ్ గురించి తెలియదు అనుకుంటుంది. ఇదిగో, రేపు మన సినిమా ఓపెనింగ్ కి పిలుస్తాంగా, అప్పుడు చూడాలి మంగ మొహాన్ని. అవునక్క, ఆ విఠల్ గారికి ఫోన్ చేయమన్నాను కదా, ఏం చేసావు? పొద్దుగాల నుంచి చాలా సార్లు ట్రై చేసినంతమ్మే, ఈ నెంబర్తో ఏ ఫోన్లు పనిచేయట్లేదు అని వస్తా ఉంది. అది ఫోన్ ప్రాబ్లం కాదే, ఆ విఠల్ గారు బిస్కెట్ క్రియేషన్స్ పేరుతో మనకి బిస్కెట్ వేసి మాయమైపోయాడు. ఈ అంకమ్మ వాడు 5 లక్షలు అనగానే ఇంకేం ఆలోచించకండి, రేపు కోటలో రెమ్యునరేషన్ వస్తుంది కదా అని ఓ అని ఎగేశారు కదా. ఛీ, ఇప్పుడు 5 లక్షలు బొక్క. 5 లక్షలా? అమ్మో అమ్మో, బాగైందిలే. నీ మీదకి కెమెరా సార్! ఎవడ్రా నువ్వు? నా పేరు మోహన్ అండి. అయితే ఏంటి? ఒక వేషం ఏదైనా ఇస్తారా, ఒక్క ఛాన్స్? ఛాన్సా? రేయ్, అడెవడో రాలేదన్నావు కదా? అవును సార్, రాలేదు. ఓకేనయ్యా, ఒక ఆర్టిస్ట్ మిస్ అయ్యాడు, ఏ రోల్ నువ్వు చేస్తావా? అబ్బో, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను సార్. వెరీ గుడ్. మనీ సినిమాలో కాందాదాని హీరో మోసం చేసి డబ్బులు దొబ్బేస్తే కాందాదా ఎర్రిపప్పు అవుతాడు కదా, ఆ క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి. సార్, నేను ఇంతకు ముందు నిజంగానే వెరిపప్పనయ్యాను సార్. ఈ సీన్ చాలా రియలిస్టిక్ గా చేస్తాను సార్ నేను. వెరీ గుడ్. నాకు కావాల్సింది కూడా నీలాంటి ఎర్రిపప్పే. అక్కడే ఉండు, నువ్వెలా ముందుకురా, రెచ్చిపో. అంటే నన్ను మోసం చేసింది నేనేనండి? ఈడే. ఓహో, యాక్షన్. రే విఠల్ గా, బిస్కెట్ క్రియేషన్స్ కంపెనీ పేరు చెప్పి నాకు బిస్కెట్ వేసి నన్ను వెరీ పప్పం చేసి నా దగ్గర 5 లక్షలు కొట్టేస్తావా? నువ్వు అయిపోయావురా రే, నువ్వు అయిపోయావురా. ఏంటిడు నిజంగానే బాగా చేస్తున్నాడు.
నిజంగానే చంపేస్తాడు. అబ్బో. రేయ్, ఆపరా, ఆపరా నీ. నిజంగానే కొట్టేస్తున్నావు నువ్వు నీ చెత్త యాక్టింగ్ సార్ నేను యాక్టర్ అవుతాను ఇంట్లో చెప్పొచ్చాను సార్. నేను వేషం వేయకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నన్ను బతకనివ్వ సార్. సర్లే వెళ్ళి ఆ జూనియర్స్ లో నుంచో. జరగమ్మా, పక్కకి జరగమ్మా. ఏయ్, ఆ రైడర్ పేరు యాక్ట్ చేస్తాడు. యాక్షన్. ఏమయ్యా బుద్ధుందా? వెనకాల ఉండాల్సిన కెమెరా ముందుకు వచ్చావే. అంటే వెనకాల నుంచి అంటే సరిగ్గా కనపడతాను లేదు అని కెమెరాకి ఎదురుగా వచ్చాను సార్. ఏమండి ఆ బిడ్డలు గడు కనపడ్డా? లేదు రాజు. అరే బాయ్, పొద్దుగాలు పోయినావు, ఏడాడు తిరిగినావురా? అసలు ఏమైందంటే అది జరిగింది. తూ నీ అవ్వ, వచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయినావు. నువ్వు నా తమ్ముని వారా? చల్ నీ తల్లి. వదినా వదినా, అది కదా రాజీ, యాక్టర్ కన్నా డైరెక్టర్ పవర్ఫుల్ అని డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయిపోయా. డైరెక్టర్ మీరు? ఆ. ఆ? ఎవరా నువ్వు పోతున్నా? అయ్యి డైరెక్టర్ గారు. సార్ నమస్తే సార్. మళ్ళీ ఎందుకు వచ్చావు? రానిచ్చింది సార్ 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 ఈసారి యాక్టర్ అవుదామని రాలేదు సార్. నంబర్ 1 అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని మీ దగ్గరకు వచ్చాను సార్. సరే గానీ వెళ్ళి కాస్ట్యూమ్స్ చూడు. ఆ సీనిటీ ఇంకా ఏంట్రా ఇక్కడే నిలబడ్డావు? అదే కాస్ట్యూమ్ కంటిన్యూటీ అంటే ఏంటి సార్? ఓ, అది కూడా తెలీదా? ఏ సీన్ లో ఏ ఆర్టిస్ట్ ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలో ఆ సీన్ కి సేమ్ కాస్ట్యూమ్ ఉండేలా చూసుకుని చావాలి. ఎలా? ఇది 7వ సీను. ఇది ఇది ఏవయ్యా, నీకోసం ఎక్కడైనా వెతకాలి నేను. అక్కడ డైరెక్టర్ గారు దొబ్బుతున్నారు నన్ను. వెళ్ళి హీరో గారికి డైలాగ్ అంటే నేర్పు. హీరో గారికి డైలాగ్ నేను నేర్పించాలా? నమస్కారం అండి. నమస్తే మేడం. నేను కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్, మీకు డైలాగులు చెప్పమన్నారు. ఇప్పుడు ఏంటంటే సీన్ ఓపెన్ కాగానే ఏమండి అసలు మీరు డైలాగులు వినరా? ఎవరుకున్నారండి మీరు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నారు మీ కళ్ళకి. ఏంటో ఏందని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎలా? ఏవయ్యా, ఇంకా ఇక్కడే నిల్చున్నావా? అక్కడ సార్ షార్ట్ రెడీ అన్నారు. వెళ్ళి క్లాప్ అవుట్ కొట్టుపో. క్లాప్ అవుటా? వెళ్ళు. ఇది బాగుంటుంది. ఇదిగో వీళ్ళకి డైలాగులు నేర్పించుకో. నా వల్ల కాదు. సినిమా కష్టాలు సినిమా షార్ట్ 1 టేక్ 1. యాక్షన్. ప్రియా నా గుండెలయ్యా. డైలాగ్ ఏంటి సార్? టేక్ 4. టేక్ 8. టేక్ 21. టేక్ 30. వన్ మోర్ సార్. ఏంటి వర్మరు? చిన్న డైలాగ్ చెప్పడం రాదు? నువ్వు హీరో ఆయన డైరెక్టర్. నేను చేయనయ్యా, నేను కొట్టను. మీ చావు మీరు చావండి. క్లాప్ కొట్టడం ఏంటో గానీ వీళ్ళన్నీ నిలిగిపోయాయి. ఈ పని మన వల్ల కాదు. ఇప్పుడు ఏమిటి చేయటం? రైటరు అదైతే బ్రహ్మాండంగా ఓ పక్కన కూర్చొని హాయిగా రాసుకోవచ్చు. అదే కరెక్ట్. సార్ సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఎంతకు ముందు ఏమైనా రాసావా? కథలు మాటలు రాయలేదు కానండి. నేను లేటుగా వచ్చినప్పుడు మా ఆవిడకి బోల్డని కథలు వినిపించేవాడినండి. మచ్చుకొకటి. ఆ ఒక్కటి నేను చెప్తా. అమ్మ చనిపోయిందని తెలిసినప్పుడు తను లవ్ చేసిన అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అని చెబితే ఆ అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడనే సీన్ రా చూపించు. ఆహా, ఏం సిచ్యువేషన్ సార్, ఏం డ్రామాటిక్ సిచ్యువేషన్ సార్. అబ్బో అదిరిపోయింది. చించేస్తా చూడండి అంతే.
చిచ్చి అమ్మో రైటర్ అవడం మన వల్ల కాదు కానీ ఇంకేదైనా అవ్వాలి. కెమెరామ్యాన్ అయ్యయ్యో అబ్బా అబ్బా ఏమండి ఏం జరిగిందండి? అయ్యో ఏమైందయ్యా మా ఆయనకి? ఆ? మీ ఆయన పెద్ద తోపు కెమెరామన్ లాగా క్రేన్ ఎక్కి కెమెరా రివర్స్ లో పెట్టి మొహం అందులో పెట్టి పైనుంచి కిందకి జారి పడ్డాడు. కెమెరా డ్యామేజ్ అయిన ఖర్చులు, లొకేషన్ అయిన ప్రొడక్షన్ లాసు, వారం రోజుల్లో కట్టకపోతే ప్రొడ్యూసర్ గారు కేసు పెడతా అన్నారు. ఏమయ్యా? అయ్యయ్యో, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వమంటే కెమెరా జోలికి ఎవరు వెళ్ళమన్నారు? అది కాదు రాజీ, ఎలాగో ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి ఫోటోలు వీడియోలు తీసేవాడిని కదా, ఆ ఎక్స్పీరియన్స్ తో ఇండస్ట్రీలో పిసి శ్రీరామ్ లాగా అయిపోదామని. ఏమండి పిసి శ్రీరామ్ అంటే ఆబ్రికా దబ్రాలు మంత్రాలు మాయలు చేసే మెజిషియనే కదా? ఆయన పిసి సర్కారే. అయినా ఇక్కడ ఇండస్ట్రీ దాన్ని నేను ఒకదాన్ని ఉన్నాను కదా, నాకు చెప్తే నేను హెల్ప్ చేసేదాన్ని కదా. నువ్వా హెల్ప్ చేసేది? నిన్ను నమ్ముకొని నేను కూడా దెబ్బైపోయాను. మా బాబాయ్ నన్ను అలా పిలవకు. నిన్ను నమ్ముకొని ఇండస్ట్రీ వాళ్ళంతా పెళ్లికొస్తారని హడావుడి చేస్తే సినిమా వాళ్ళు కాదు కదా, కనీసం సీరియల్ వాళ్ళు కూడా రాలేదు. బాబాయ్ లోపలికి అదే హాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళంతా నాకు తెలుసని బిల్డప్ ఇచ్చిందా? కనీసం యూట్యూబ్ లో యాక్ట్ చేసేవాళ్ళు కూడా దీనికి తెలియదు. బాబాయ్ కదా జోక్. జోకా గారిది గుడ్డ. రాంబాబు గారు బందర్ వెళ్తే బాలీవుడ్ వెళ్ళాడని డప్పు కొడతావా? ఇంకోసారి మన చుట్టాలతో ఎవరితోటైనా సరే నాకు ఇండస్ట్రీలో ఆడు తెలుసు ఈడు తెలుసు అని చెప్పావో నీ గురించి ఊరంతా చాటింపు వేయించి నీ పరువు తీస్తాను. ఏం బిల్డప్ ఇచ్చావు మంగ? హలో మేడం, హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరన్ మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి అవతార్ పార్ట్ 2 తీస్తాన్నాడు మేడం. హాలీవుడ్